చంద్రబాబు ఇంటి మీద దాడి, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి, ఈ ఉదంతాల్లో ప్రధానమైనటువంటి సాక్ష్యం సెల్ ఫోన్, గూగుల్ టేక్అవుట్. ఆ రోజున అక్కడ ఉన్నారా లేదా అన్నటువంటి తేల్చడానికి. ఇందులో నిందితులుగా అనుమానితులుగా ఉన్నటువంటి వాళ్ళలో కొంతమంది సుప్రీంకోర్టు దాకా వెళ్ళి బెయిల్ తీసుకున్న నేపథ్యంలో వాళ్ళ ఫోన్లని అడుగుతున్నారు. ఎందుకంటే ఆ ఫోన్లో సాధారణంగా మనం డైరెక్ట్గా మనంతటా మనం ఎరైజ్ చేసుకోబోతే గూగుల్ మనం లాగిన్ వేరే దాంట్లో నుంచి అయినా సరే అందులో డేటా ఉంటుంది, ఎక్కడెక్కడ తిరిగి వచ్చాం ఇవన్నీ అందులో భాగంగా ఖచ్చితంగా ఇక్కడ డిస్క్లోజ్ అవుతుంది. దాని ఆధారంగా అరెస్టులు చేస్తున్నారన్నటువంటి విషయం గమనించినటువంటి జోగి బ్యాచ్ ఇప్పుడు కొత్త ఎత్తు వేసింది. ఆ ఫోన్లనే పారేశారో పగలగొట్టారో తెలియదు. అయితే పోలీసులు ఫోన్లు తెచ్చిమని అడిగారు. అడిగితే 10 మంది దాకా కూడా మా ఫోన్లు మన వరదలో కొట్టుకుపోయినాయి అని చెప్పారు. మా ఇల్లు మునిగిన కారణంగా వరదలో కొట్టుకుపోయినాయి అని చెప్పారు.